అందరికీ నమస్తే. ఈరోజు మనం జిలేబీ ఫిష్ ఫ్రై అండి తయారు చేసుకుందాము. ఇది ఎలా తయారు చేసుకునేది తెలుసుకుందాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్లో తేలిగ్గా చేసేసుకోవచ్చు. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు ఫిషెస్ 2 తీసుకున్నాను నేను. ఇలా ఆల్రెడీ మనకు మార్కెట్లో బాగా వాష్ చేసి ఘాట్లు పెట్టేసి ఇలా ఇచ్చేస్తారు. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి మనము వాష్ చేసేసుకొని నిమ్మరసము, సాల్ట్ బాగా ఘాట్లు పెట్టారు కదా, ఆ ఘాట్లు పెట్టిన ప్లేస్లో బాగా లోపల పోయేంత వరకు నిమ్మరసము, సాల్ట్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. దీనికి మసాలా మనము ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుందాం. అందులోకి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు ఒక 2-3 తీసేసుకొని ఇందులోకి చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, మిరియాలు, సాల్టు, లవంగాలు, సోంపు, జీలకర్ర, మనము కొద్దిగా చిటికుడు వచ్చి పసుపు పొడి, వాటర్ కొద్దిగా వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని చేపకంతా కూడా బాగా ఇలా మసాలా అంతా పట్టించేయాలన్నమాట. అప్లై చేసినాక ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఒక స్టవ్ అంటించేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 1.5 గరిటె వచ్చి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఇక మనం ఎక్కువ డీప్ ఫ్రైలో కుక్ చేసుకునేది ఇష్టం లేని వాళ్ళు అయితే ఓవెన్లో కూడా ఇలా చేసుకోవచ్చు. ఓవెన్లో మనకు ఆయిల్ అవసరం లేదు. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ మసాలా కలుపుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అదే సరిపోతుంది అనమాట. ఇలా 10 మినిట్స్ మనం ఓవెన్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా కుక్ అయిపోతుంది. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు తేలిగ్గా ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈజీ అయిన ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఒక లైక్ చేసుకోండి అలాగే.